తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి భక్తులనే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను కలవర పెట్టింది, కలచివేసింది కూడా. నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు సార్. రాహుల్ గాంధీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్: ద రిపోర్ట్స్ అబౌట్ ద defilement of the prasad at Sri Venkateswara temple in Tirupati are disturbing. Lord Balaji is a revered deity for millions of devotees in India and across the world. This issue will hurt every devotee and needs to be thoroughly looked into. Authorities across India have to protect the sanctity of our religious spaces. So ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీటీడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి గతంలో మీరు ఈ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడికి నా అపీల్ అంటూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాల్సి ఉంది ప్రభుత్వం? ఏం చేయాలి, అదే మీరు చెప్పిందే చేయాలి. మీరు ఏం చెప్పారో అదే చేయాలి. క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు దానిపైన విచారణ, మరింత సమగ్రమైన విచారణ జరిపించాలి. ఇప్పటికు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ అనే సంస్థ రిపోర్ట్ ఒక్కటి మనకు చూపుతున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఇందులో కల్తీ జరిగింది, అందులో ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ చెప్తున్నారు ఏంటంటే, ఇవాళ కొత్తగా వచ్చిన పాయింట్, దేవునికి దగ్గర వాడేది ఏమో ఆ 1667 రూపాయలకు కొన్నారు ఆవు నెయ్యి, మరి 320 రూపాయలకు లడ్డూకు వాడే ఆవు నెయ్యి కొన్నారు అని. సో ఇదొక అంశం వచ్చింది. నిజమే, మరి 320 రూపాయలకే ఆవు నెయ్యి ప్యూర్ దొరకదు, అంతవరకు షూర్. అంతవరకు నాకు కూడా నమ్మకం, ఎందుకంటే మేము కూడా ఆవు నెయ్యి వాడతాం. ప్యూర్ ఆవు నెయ్యి ఎక్కడ 320 రూపాయలు దొరకదు. మన ఇంట్లో పాలు పోసే అతనికి ప్యూర్ ఆవు నెయ్యి కావాలన్నా ఓ 1000 రూపాయలు మినిమం ఉంటుంది నాకు తెలిసినంతవరకు. చాలా కాస్ట్లీ ఉంటుంది కదా ఆవు నెయ్యి. 320 రూపాయలకే దొరకదు ప్యూర్ ఆవు నెయ్యి. సో అందువల్ల మరి నిజంగానే 320 రూపాయలకే ఆవు నెయ్యి కొన్నారు అంటే, 320 రూపాయలకే ఆవు నెయ్యి అమ్ముతున్నారంటే దాన్ని బట్టే క్వశ్చనబుల్ అది, ఎందుకంటే ప్యూర్గా ఉండే అవకాశమే లేదు. మరి ఏ రీజన్, అంతకుముందు ఎంత ఖర్చు పెట్టి కొనేవాళ్ళు, ఇవన్నీ కూడా. అందువల్ల దీన్ని ఇప్పుడు ఫ్యాక్ట్స్ను, ఇన్ఫర్మేషను సెలెక్టివ్గా బయటికి రాకూడదు. అందువల్ల సెలెక్టివ్గా బయటకు వస్తే ఇప్పుడు మనకేమొచ్చింది, దేవుని దగ్గర వాడే నెయ్యి 1660 రూపాయలకు కొన్నారు, కానీ లడ్డూలో వాడే నెయ్యి 320 రూపాయలకు కొన్నారు అన్నారు. ఇమీడియట్గా ఈ సమాచారాన్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే, ఆ నెయ్యికి ఈ నెయ్యి ప్యూరిటీలో తేడా ఉంది అని క్లియర్ కదా. మరి అది అంత రేట్ ఎందుకుంటే ఇది ఎంత తక్కువ రేట్ ఉంటుంది అంటే, లడ్డూల తయారీలో ఇన్ఫీరియర్ క్వాలిటీ నెయ్యి వాడారా? మరి అంతకుముందు సప్లయర్స్ ఎంత ఇచ్చేవారు, ఎంతకు వాడేవారు? ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పక్క పెడదాం, 2014 to 2019 చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే కదా తిరుమల దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వ్యక్తి కదా. ఆ సమయంలో మరి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఎంత రేటుకు నెయ్యి అమ్మారు? అప్పుడు దేవునికి దగ్గర పెట్టే నెయ్యి, లడ్డూ నెయ్యి ఒకటే రేటా, ఒకే క్వాలిటా? ఇప్పుడు ఈ సమాచారం లేదు మళ్ళీ పబ్లిక్ డొమైన్లో, మీరు గమనించండి. సో పబ్లిక్ డొమైన్లో సమాచారం అనేది పూర్తి స్థాయిలో ఉండాలి. సెలెక్టివ్ సమాచారంతో మనం కంక్లూజన్కి రాలేము. అందువల్ల సమగ్రమైన సమాచారం ఉంటేనే ఎవరైనా కంక్లూజన్ రాస్తారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, ముందు కంక్లూజన్కి వస్తున్నారు, తర్వాత సమాచారాన్ని ఇస్తున్నారు. అది దేవుని ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనము ఒకవేళ దీనిపైన ముందస్తుగా నిర్ణయానికి వచ్చామనుకోండి, చాలా ప్రమాదకరం కదా. అందుకే దీనిపైన మనం ఒక వ్యాఖ్య చేసేటప్పటికీ కోట్లాది మంది ప్రజల విశ్వాసాలు అనే అంశాన్ని మర్చిపోకూడదు. రోజు పద్దస్తమానం పలానా ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని మాట్లాడుకుంటేనే భక్తుల ఉదయాలు కదిలిపోతాయి కదా. దానిపైన మనము సమగ్రమైన పరిశీలన, విచారణ ఆధారంగా ఇప్పుడు ఇంతమంది ఇంతవరకు అయితే ఒక్కరిని అరెస్ట్ చేసినట్టయితే నేను చదవలే పేపర్లో. ఏదో కేసు పెట్టారు అన్నారు, ఇంకో ఎఫ్ఐఆర్ ఏంటి, ఛార్జ్షీట్ విచారణ ఏంటి? ఇప్పుడు ఏ విచారణ జరిగితేనే కదా ఈ డేటా అంత వచ్చింది. మరి ఈ విచారణ సరిపోదా కేసు పెట్టడానికి, ఛార్జ్షీట్ వేయడానికి? ఈ విచారణ సరిపోదా? మరి అప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా పోయింది. ఇది ఆర్టికల్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
మత స్వేచ్ఛకు విరుద్ధము. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఎ రిలీజన్ కాపాడాలి, ప్రిజర్వ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఈవెన్ రాజ్య వ్యవస్థ కూడా అందులో జోక్యం చేసుకోరాదు. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోకూడదు. దైవ ప్రసాదం అనేది దట్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద రిలీజన్. దాన్ని నువ్వు ఎలా కల్తీ చేస్తావు దానికో పద్ధతి, శాస్త్రోక్తంగా ఆ ప్రసాదం తయారు చేసే పద్ధతి ఉంటుంది. మరి గతంలో ప్రభుత్వాల హయాంలో ఎలా జరిగింది, ఈ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, అందువల్ల బియాండ్ డౌట్ ఈవెన్ 0.001% అనుమానము కూడా లేకుండా ఎవిడెన్స్ ప్రజల ముందు పెట్టాకనే కంక్లూజన్లకు వెళ్ళాలి. లేదు మీరు ముందు కంక్లూజన్లకు వెళ్ళి సమాచారాన్ని ముందు జనం ముందు పెడతా అంటే అది చాలా ప్రమాదకరం. మళ్ళీ మళ్ళీ చెప్పే మొదటి నుంచి అదే వాదన. జరిగిందా జరగలేదా నేను ఇక్కడ కూర్చొని నిర్ణయాలకు రాలేను. ఎందుకంటే ఆ పని చేయాల్సింది ప్రభుత్వ విచారణ సంస్థలు. ప్రతిదాన్ని రాజకీయ విశ్లేషకులు, మీడియాలో జర్నలిస్టులు డిసైడ్ చేయలేరు. ఎందుకంటే మనం చెప్పగలిగేది ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి దేవుడి ప్రసాదమే కాదు, ఏ ఆలయ ప్రసాదంలో కూడా కల్తీ ఉండకూడదు. అందువల్ల మరి ఆ కల్తీ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు ఇతర దేవాలయాల్లో మరి ఏ రకమైన నెయ్యి వాడుతున్నారు? ఒక్క తిరుమల దేవుడే కాదు కదా. మీరు ఇప్పుడు దుర్గా మందిర్ దేవుడు గుడి ఉంది విజయవాడలో, మరి అక్కడ ఏది వాడుతున్నారు? మీరు దేశ సింహాచలంలో ఏ నెయ్యి వాడుతున్నారు? ఆ నెయ్యికి మరి మీరు పంపించారా దీన్ని పరీక్షలకు? ఆ నెయ్యి క్వాలిటీ ఏంటి? దాంట్లో మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. సో ప్రతి ఆలయాన్ని అయితే మనం పరిశీలించలేం, కానీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రసాదాల్లో వాడే నెయ్యి ఏంటి? దీనిపైన ఎవరు అడగడం లేదు. మీరు గమనించండి. ఒక తిరుపతి లడ్డు గురించి అడుగుతున్నారు, కానీ మరి సింహాచలం లడ్డు గురించి సంగతి ఏంటి? మరి విజయవాడలో లడ్డు సంగతి ఏంటి? మరి అంతర్వేదిలో లడ్డు సంగతి ఏంటి? సో ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా. మరి ఆ పుణ్యక్షేత్రాల్లో మరి లడ్డు వాడకంలో వాడే నెయ్యి క్వాలిటీ ఏంటి? దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. ఆ నెయ్యి శాంపిల్స్ కూడా పంపించాలి. అందువల్ల ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఏ మేరకు జరిగింది, దీన్ని శాస్త్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, దీనిపైన ఆగమ శాస్త్ర పండితులు ఏం చెప్తున్నారు, ఇది మన జరగాల్సింది. కానీ మనకు చర్చ అంతా రాజకీయ చర్చ నడుస్తుంది. వెరీ అన్ఫార్చునేట్ రాజకీయ చర్చ జరగడం. ఇది రాజకీయ చర్చ తర్వాత ఫస్ట్ మీరు కాంప్రిహెన్సివ్గా విచారణ, కాంప్రిహెన్సివ్గా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. లేదు దీనికి ల్యాబులు ఉన్నాయని ఒకరు, ల్యాబులు లేవని ఒకరు. మరి ల్యాబులు లేవు అంటే ఎందుకు లేవు? ల్యాబులు లేవు అంటే గత 5 ఏళ్లలో అంతకుముందు ఉండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ తీసేశారా? అంతకుముందు కూడా ల్యాబ్ లేదా? సో ఎప్పటి నుంచి లేదు? అసలు పరిశోధనే లేదంటే మరి చాలా ప్రమాదకరం కదా. అసలు నాకున్న సమాచారం అయితే పరిశీలిస్తానని, కానీ ఇప్పుడు లేదు, అసలు అక్కడ తిరుపతిలో ఆ సదుపాయాలే లేవు అని అంటున్నారు. అందుకే ఇవన్నీ క్వశ్చన్స్ రావాలి అంటే క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ రావాలంటే సమగ్ర విచారణ తప్ప మరో మార్గం లేదు. మీరు అవసరం వస్తే ఓ సిట్టింగ్ జడ్జితోనో లేదా రిటైర్డ్ జడ్జితోనో, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కనుక కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్ కూడా ఉండొచ్చు సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు చేస్తే రాజకీయపరమైన స్వభావం ఉంటుంది. ఈ రాజకీయ కల్తీ ఇంకా ప్రమాదకరం, నెయ్యి కల్తీని మించిన ప్రమాదం ఇది. అందువల్ల దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే దీనిపైన సమగ్ర పరిశోధనకు ఆదేశించండి. సమగ్ర పరిశోధన ఇప్పటివరకు ఏ సంస్థ పరిశోధన జరుపుతుందో తెలియదు, ఎంతమంది పైన కేసు పెట్టారో తెలియదు, ఆ కేసులో ఏముంది, ఎఫ్ఐఆర్ దాఖలైందా లేదా తెలియదు, ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారా, ఇంతవరకు టీటీడీలో ఒక్క అధికారినైనా సస్పెండ్ చేశారా? ఇంత ఘోరం జరిగిన తర్వాత మన మీడియాలో రాలే, మరి మనకు తెలియదు. కనీసం 10 మంది అధికారులు సస్పెండ్ కావాలి కదా. ఇంత ఘోరం జరిగితే ఒక చిన్న తప్పు జరిగిన మీరు వెంటనే చేస్తారు కదా. ఇప్పుడు కాదంబరి జత్వాని విషయంలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారా లేదా? మరి ఇంత వివాదం జరుగుతున్న తిరుమలలో ఎంతమంది అధికారులు సస్పెండ్ చేశారు? మీరు చెప్పండి. సస్పెండ్ కావాలి కదా వెంటనే అధికారులు. మరి ఇంత ఘోరం, ఇంత అపచారం చేసిన అధికారులు ఎందుకు ఉండాలి అక్కడ? కానీ నాకు ఆశ్చర్యం వేస్తున్న రోజు ఇంత మాట్లాడుకుంటున్నాం, కానీ ఎంతమంది పైన కేసులు పెట్టిందో తెలియడం లేదు, ఎఫ్ఐఆర్ ఏంటో తెలియడం లేదు, మీరు ఏ అధికారిని ఏ ఉద్యోగిని సస్పెండ్ చేశారో తెలియడం లేదు. అంటే ఎవరికి సంబంధం లేకుండా ఇది జరుగుతుందా? ఎవరి మీద ఎవరిపైన ఎవరినైనా అరెస్ట్ చేశారో తెలియదు. ఈ సమాచారం కావాలి కదా. మొదలు అది వీ వాంట్ యాక్షన్.
యాక్షన్ లేదు, రియాక్షన్ ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే యాక్షన్ ఉండాలి, రియాక్షన్ కాదు కదా. సో రియాక్షన్ తర్వాత యాక్షన్ మొదలు పెడితే ఆటోమేటిక్ రియాక్షన్ ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా లడ్డూ విషయంలో రాజకీయ వాద ప్రతివాదాలు కాకుండా చట్టబద్ధమైన ధర్మబద్ధమైన చర్యలకు ఉపక్రమించాలి. చట్టబద్ధమైన ధర్మబద్ధమైన చర్యలు తీసుకునే సమయంలో ఎంతటి వారినైనా మనం అంగీకరించేది లేదు. అందువల్ల ఈ తిరుపతి లడ్డు వ్యవహారం కూడా మరో 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలాగా ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడిచి తర్వాత ఏమీ తేలలేదు అని అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రజల మనోభావాలు విశ్వాసాలకు సంబంధించింది. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏమీ తేలనట్టు, బోఫోర్స్ కుంభకోణంలో 40 ఏళ్ళైనా ఏమీ తేలనట్టు, బోటునోడు కుంభకోణంలో ఏమీ తేలనట్టు ఇది కూడా వదిలేద్దామా? అవంటే ఏం కాదు, తేలినా తేలకపోయినా మాట్లాడుకుంటాం మనం. ఇది విశ్వాసాలకు సంబంధించింది కదా. అందుకని నేను అనేది దీనిపైన సమగ్ర విచారణ జరగాలి అని. లేదు ఇలా రాజకీయంగా ఎవరు అని అనుకుంటారు, 4 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడో అక్కడైతే ఏంటి పరిస్థితి? అందుకంటే పాలిటిక్స్ కాదు, వి వాంట్ పాలసీస్, వి వాంట్ యాక్షన్. ఎందుకంటే ప్రజల విశ్వాసాలకు సంబంధించింది, ప్రజలు మా ఆవేదనకు సంబంధించింది కదా.